కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి బృహస్పతి దశమంలో, శని సప్తమంలో, రాహువు షష్టంలో, కేతువు వ్యయస్థానంలో. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టు. కొంత అధికంగా అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కొంత బాగుంటుంది. అలాగే గృహ నిర్మాణము, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు గ్యారంటీగా వస్తాయి. కన్యారాశి వారికి సంవత్సరం పెళ్లిళ్ళు అవుతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. కొంత బంగారు వ్యాపారంలో ఉన్నవారికి డబ్బులు బాగా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు వస్తాయి. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. రైతాంగానికి బాగానే ఉంటుంది. స్త్రీలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ విషయంలోనే తరచుగా మాట పట్టింపులు, గొడవలు అప్పుడప్పుడు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత సోమవారం ఉదయం మౌనంగా ఉండటం, గురువారం నాడు మధ్యాహ్నం ఇలా కొన్ని సమయాలు చూసి భగవదారాధన చేయటం అనేటువంటిది పెట్టుకోవచ్చు. మొత్తానికి సంతానపరంగా ఈ సంవత్సరం నూతనంగా, అంటే తల్లి కావాలనుకునేటువంటి మాతృత్వపు అనుభూతిని పొందాలి అనుకునేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం సంతానపరంగా శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది. మాట విలువ కాపాడుకోవటం వీరికి ప్రధానమైనటువంటి అవసరం. ఈ సంవత్సరము మాట్లాడడం తక్కువ, ఆచరణ ఎక్కువ. బాగుంటారు. కన్యారాశి వారు శుభకార్యాల్లో బ్రహ్మాండంగా వీళ్ళు పూర్తి చేస్తారు. ప్రతి మంగళ, బుధవారం గణపతి సహస్రనామ పారాయణము, మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోవడము, ప్రతిరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల వీరికి బాగుంటుంది. ఓకే గురువు గారు,